హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సప్తమి తిథి లేదా మాఘ సప్తమి, వీటినే మనం రథ సప్తమిగా పిలుస్తాము. ఈ రోజున విష్ణువుని సూర్యదేవుని రూపంలో పూజిస్తారు. దీన్నే మనం సూర్యనారాయణ అని కూడా పిలుస్తాము. రథ సప్తమి అంటే 7వ రోజు శుక్లపక్షంలోని 7వ రోజున రావడం వల్ల రథ సప్తమి అని పేరు వచ్చింది. సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల మనకు జ్ఞానం, సంపద, పేరు, కీర్తి, శక్తి, మంచి ఆరోగ్యం, వ్యాధులు నయం చేయడం, ప్రతికూల శక్తుల నుండి రక్షణ మరియు అనేక ప్రయోజనాలను ప్రసాదిస్తుంది. రథసప్తమి యొక్క ప్రాముఖ్యత, ఇది సూర్య భగవానుడి జన్మదినానికి సంబంధించింది. సూర్య భగవానుడు 7 గుర్రాల రథం మీద ఉత్తర అర్ధగోళంలోకి ఈశాన్య దిశలోకి ప్రయాణిస్తుంది. అరుణ రథసారథిగా ఉండడం వల్ల ఈ పండుగ శుభప్రదమైనది. ఎందుకంటే ఇది పంటకాలం ప్రారంభానికి గుర్తుగా కూడా ఉంటుంది. 2025వ సంవత్సరంలో రథసప్తమి ఫిబ్రవరి నెల 4వ తేదీ మంగళవారం రోజున వస్తుంది. ఈ రోజున సప్తమి గడియలు పూర్తిగా ఉన్నాయి. తెల్లవారుజామున సప్తమి గడియలు మొదలవుతాయి. ఇది అశ్విని నక్షత్రంలో రానుంది. ఈ రోజున సూర్య ఆలయాలను సందర్శించడం చాలా మంచిది. సూర్యదేవునికి పూజ చేయడం ఇంకా మంచి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తుంది. కంటి సమస్య ఉన్నవాళ్ళు, ఆరోగ్య సమస్య ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ రోజున సూర్య భగవానికి పూజ చేయండి. రథసప్తమి యొక్క ప్రాముఖ్యతని, రథసప్తమి 2025 సంవత్సరంలో ఏ తేదీన రానుంది అనే విషయాన్ని తెలియపరిచాను. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాల్యుబుల్ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మంచి రోజుల గురించి, శుభ సమయాల గురించి కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను మీ జ్యోత్స్న బాలసుబ్రహ్మణ్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.